పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ చంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ జగన్ వెన్నుపోటు కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. కన్నతల్లికి చెల్లికి వెన్నుపోటు పడిచిన జగన్ ప్రజలను మభ్యపెట్టి వెన్నుపోటు కార్యక్రమం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతులుగా మారారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రజలను గుర్తించి అన్ని విధాలుగా ఆదుకునే విధంగా అవసరాలు తీర్చే విధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ అమ్మవారి తల్లులైన ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచమ్మ, బంగారమ్మ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పార్వతీపురం చరిత్రతో పాటు మనందరికీ కుటుంబీల వెలుపుగా ఉన్న పండుగని చాలా ఘనంగా నిర్వహించుకోవడం, అమ్మ ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు రాకుండా ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళడం జరిగింది. అందులోనే పోలీస్ వ్యవస్థని ఎప్పుడు విధంగా 600 పైచీలకు పోలీసులు తీసుకురావడం జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం ద్వారా శానిటేషన్ని, వాటర్ని, స్ట్రీట్ లైట్స్ని ప్రాపర్గా చేయడం జరిగింది. అంబులెన్స్ని పిలిపించుకున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ క్లినిక్లు పెట్టాం. అంబులెన్స్ని తీసుకురావడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి కూడా ఇటువైపు అటువైపు కూడా ఫైర్ అండ్ సేఫ్టీ 2 పెట్టుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పినట్టునే యుద్ధ ప్రాతిపాదికన కొత్త పోల్స్ చేయడం, డ్యామేజ్ పోల్స్ తీయడం, హై రైజ్ పోల్స్ చేయడం ప్రతిదీ కూడా చేశాము. అలాగే కావాల్సిన రోడ్లు అన్నిటికీ ఈ యొక్క పండగకి సహకరించిన ప్రతి ఒక్క పీడీకి, ఆయా శాఖల అధికారులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నాం. వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన ముగ్గురు అమ్మల ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరికి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఒక 20 బస్సులని మన కోసం విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి కూడా నడిపించినందుకు అందరికీ పేరు పేరున, అలాగే కమిటీ సభ్యులకి ముఖ్యంగా ఇప్పల పోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారం కమిటీ సభ్యులు కూడా ఎక్కడా కూడా తడబాటు లేకుండా అద్భుతంగా జరిపించినందుకు ప్రతి ఒక్కరికి ఈ ద్వారా మన పండగని ఇంకో రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకొంచెం ఆర్గనైజ్గా చేసుకునే అవకాశాన్ని మనం చూసుకుంటూ ఈ పండగల్ని పక్క రాష్ట్రాలకు కూడా తెలిసే విధంగా మనం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉందని నేను గమనిస్తూ, ఈ పండగ సహకరించిన ప్రతి ఒక్క వ్యవస్థకి, ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క